అందరికీ నమస్తే. హైదరాబాద్ యూనివర్సిటీలో జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి అని చెప్తే ఈ ప్రభుత్వం వినదు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవన్నీ బొమ్మలు, అవన్నీ ఫోటోలు క్రియేట్ చేసిండ్రు. అసలు ఆడ అది ప్రభుత్వ భూమే, అసలు ఎస్వి కానే కాదు. ఇట్లాంటి వాదనలు వీళ్ళు చెప్తే ఇంటలేమని చెప్పి కొంతమంది డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో చెప్పించే ప్రయత్నం చేసినారు. 20,000 అంట వీడియోకు, ఫీడ్ చేస్తే 5,000 అంట. వీడియో పెడితే సమర్థిస్తూ, అంటే ఇది తప్పు అని చెప్తూ వీడియో పెడితే 20,000 అంట. డబ్బులు ఎక్కువైపోయినాయి, సంపాదిస్తున్నారు కదా, అందుకని ఇట్లా ఖర్చు పెడుతున్నట్టున్నారు. ఇక కొంతమందితో పేపర్లో వార్తలు రాపించారు, రేవంత్ రెడ్డి కరెక్ట్, సుప్రీంకోర్టు తప్పు అని. ఇవన్నీ జరుగుతున్న టైంలో వాళ్ళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ప్రత్యక్షంగా రంగులో దిగిండ్రు. ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయినరు, తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడినరు, గచ్చిబౌలి స్టేడియంలో మీటింగ్ పెట్టినరు స్టూడెంట్స్తో. దీనికి సంబంధించి అసలు ఆమె ఏమి ఇచ్చింది రిపోర్టు? ఆమె రిపోర్ట్ చాలా కీలకం ఇప్పుడు, ఎందుకంటే హైకమాండ్ దూదగా మీకు వచ్చింది, ఆమెకు రిపోర్ట్ తయారు చేసింది. ఆమెకు పీసీసీ చీఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, సీఎం రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, అక్కడ స్టూడెంట్స్ ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, అక్కడ ఉన్న లోకల్గా ఉండే వాళ్ళు, లోపల ఉండే అక్కడ ఉండే ప్రొఫెసర్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఆమె కామెంట్స్ ఏంది, దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. 151,000 మంది సిగ్నల్ టీవీ ముందుకు వెళ్ళేందుకు సహకరిస్తున్నారు. కుటుంబ సభ్యులుగా మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ముందుకు చాలా దూరం పోవాల్సింది కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి, చాలామందికి వార్త రీచ్ అయ్యేటట్లు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే నా దగ్గర ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో వచ్చి గచ్చిబౌలి స్టేడియంలో స్టూడెంట్స్తో సమావేశం. బహుశా దానిలో ఎన్ఎస్యూఏ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. అక్కడ అందరూ హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ సంఘం ఆ సంఘం, ఈ విద్యార్థి సంఘం ఆ విద్యార్థి సంఘం అని కాదు, అందరూ గవర్నమెంట్ తప్పట్టినారు. ఎన్ఎస్యూఏ అంటే కాంగ్రెస్ విద్యార్థి విభాగం, వాళ్ళు కూడా గవర్నమెంట్ తప్పట్టారు, రేవంత్ రెడ్డిని తప్పట్టినారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకమని మాట్లాడినారు వాళ్ళు. తర్వాత మీకు ఇంకో ఫోటో చూపిస్తా. ఈ ఫోటో వచ్చి హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్థులతో మీనాక్షి నటరాజన్, వంశీచంద్ర రెడ్డి, మొన్న ఎంపీగా ఓడిపోయిండు మహబూబ్నగర్లో, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి. ఆయన ఒక్కడే ఉండే, ఎంబడి ఎవరు లేరు, ఆయన కూడా కాదు. పీసీ చీఫ్ ఎంబడి అంటే రావద్దయ్యా, మీరేం రావద్దని చెప్పిందంట. ఇంకా కొంతమంది లీడర్లు వస్తారంటే మీరు ఎవ్వరు రావద్దు, మేము మూతం మాట్లాడొస్తాం, మీరు రావద్దని చెప్పి తీసుకోరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చారు అప్పటికి, మీనాక్షి నటరాజన్ గారికి అప్పటికే ఇచ్చారు. అప్పటికే కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, ఆల్ సేమ్ కాపీ పేస్ట్ రిపోర్ట్స్. సీఎం, పీసీసీ చీఫ్, బట్టి విక్రమార్క, వీళ్ళ రిపోర్ట్స్ మొత్తం కాపీ పేస్ట్ రిపోర్ట్స్. అందుకే ఆమె అక్కడ పోయింది. అసలు వాస్తవాలు నేను తెలుసుకుంటే మీరేం రావద్దు ఎంబడని చెప్పి కేవలం వంశీచంద్ర రెడ్డి గారిని మాత్రం ఎంబడి పెట్టుకొని పోయింది. ఆయన హైకమాండ్కు నమ్మిన పంటు రాహుల్ గాంధీ టీం కాబట్టి బహుశా నమ్మి ఉండొచ్చు ఆమె, అట్లని తీసుకొని పోయింది. పోతే అక్కడ మాట్లాడితే చాలా విషయాలు తెలిసినాయి ఆమెకి. కనిపిస్తున్నదంతా ఏఐ కాదు, ముఖ్యంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంది, అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఫొటోస్ అన్ని వీడియోస్ అన్ని చేసిండ్రు. నిజానికి అక్కడ ఏమీ లేవు, జింకలు లేవు, నెమ్మలు లేవు, ఏమీ లేవు అని కదా. కానీ అదంతా అబద్ధమని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా చెప్పేసినారు మీనాక్షి గారికి. అబద్ధం, ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇవన్నీ విద్యార్థులు చెప్పినట్ట. మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినారు, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా. విద్యార్థుల మీద గుంజుకుపోయినరు బరబర, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా. జింకలు చచ్చిపోయినాయి, వాళ్ళే స్వయంగా వీడియోలు తీసి పెట్టినారు స్టూడెంట్స్, దానికి ఎవరికి ఎంట్రీ లేదు, అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా. ఇట్లా మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, అవి ఒరిజినల్ అని చెప్పినారు స్టూడెంట్స్ మొత్తం. ఇక ఎందుకు అట్లా జరిగింది, అసలు ఎస్సీలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసినారు. ఈ వీళ్ళ వర్షన్ మీకు అందరిలో ఒకటే వర్షన్ కాబట్టి ఒకటే లైన్లో చెప్పేస్తా. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, మినిస్టర్స్ వాళ్ళు పిలిచిన రిపోర్ట్ అంతా ఒకటే. ఏందది, 25 సంవత్సరాలు కొట్లాడితే అది ప్రభుత్వం అని తేల్చింది సుప్రీంకోర్టు. వీళ్ళు కొట్లాడినరా? పాపం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిపోయిండు కోర్టుల కేసు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకు, చంద్రబాబు నాయుడు చేసిన వ్యవహారానికి తెలంగాణ భూములు ఎవరికో దోచిపెడదామని ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ అడ్డుకొని కోర్టులో కేసు వేసిండు. వైఎస్ఆర్ కొట్లాడిండు, రోషయ్య గారు కొట్లాడిండు, కిరణ్ కుమార్ కొట్లాడిండు, కేసీఆర్ 10 సంవత్సరాలు కొట్లాడిండు. తర్వాత తీర్పు వచ్చింది. అది రేవంతుడి కష్టం ఏమీ లేదు దీనిలో. ఎట్లుందంటే పెళ్లిలో పందిరేసేతోళ్ళు కష్టపడతారు, ఆకులు కట్టేతోళ్ళు కష్టపడతారు, పూలు వేసేతోళ్ళు కష్టపడతారు, వంటలు చేసేతోళ్ళు కష్టపడతారు, లాస్ట్కి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంటారు చూడు, వేసుకొని వచ్చి పెళ్లి ఆయన్నే పెద్ద. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం
కోర్టుల మొత్తం వాదనలు, రకరకాల కథలు, వ్యవహారాలు అన్నీ అయిపోయిన తర్వాత తీర్పు వచ్చే ముందర వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. గంతే వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు తీర్పు వచ్చింది. అందుకే వీళ్ళేం కష్టపడేది లేదు. ఈయన అప్పుడు రాజకీయాలకు కూడా లేడు. దానికి మేము కష్టపడే ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ విద్యార్థులు చెప్పిర్రు ఏం సంబంధం లేదు వీళ్ళకని. ఇది ప్రభుత్వ భూమి కాదు, హైదరాబాద్ యూనివర్సిటీ భూమి ఇది. వీళ్ళు చెప్పిన స్టోరీస్కి అన్నీ చెప్పినారు. ఆ కొట్టేసిన కడుపు కూడా పోయిందంట మేడం. 100 ఎకరాలు చెట్లు కొట్టేసి మొత్తం. అప్పట్లో వీరప్పన్, ఇప్పట్లో రేవంత్ రెడ్డి అంటున్నారు స్టూడెంట్స్. అప్పట్లో వీరప్పన్ గంధం చెట్లు కొట్టేది, మన సారేమో మొత్తం అన్ని చెట్లు కొట్టేసిండ్రని చెప్పిరట. అప్పట్లో వీరప్పన్ గురించి విన్నారు కదా మేడం మీరు. సేమ్ అట్లే అయింది ఇక్కడ కూడా మా సెంట్రల్ యూనివర్సిటీలో అని చెప్పి విన్నారు స్టూడెంట్స్. ఏం కావాలి ఇంకా? ఇక వీళ్ళు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే క్రియేషన్ చేసిన వాళ్ళు అని వాళ్ళ మీద కేసులు పెట్టుడు, కొంతమంది మీద స్టూడెంట్స్ అక్రమాయుధాలు పెట్టుకున్నారంట. హైదరాబాద్ యూనివర్సిటీల స్టూడెంట్స్ అక్రమాయుధాలు పెట్టుకుని తిరుగుతారా? వాళ్ళు చాలా సిస్టమేటిక్ ఉంటారు. ఆ యూనివర్సిటీ ఉండేవాళ్ళు వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. మొన్న మల్లురావి అంటుండు దీనిలో ఓన్లీ నార్త్ భారతదేశం వాళ్ళు ఉంటారు, మన తెలంగాణలో ఎవరు ఉన్నారని. తప్పది. ఆయన డాక్టర్ అట్టెందుకు మాట్లాడుతుందో తెలియదు. రేవంత్ రెడ్డి ఏం చేసినా మంచి వాసన వస్తుంది అనుకోవడం తప్పు. ఎవడేసినా బాంబు వాసనే వస్తుంది. రేవంత్ రెడ్డి తప్పు అని మీరు చెప్పలేకపోతే రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారు. మల్లురావి గారు మీరు కనీసం క్లూ అని ఇవ్వగలగాలి. గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. రేవంత్ రెడ్డి నేను చేసేది కరెక్ట్ అనుకుంటారు కదా, తప్పు అని చెప్పకపోతే. స్టూడెంట్స్ మాత్రం వాస్తవం చెప్పిండ్రు. వీళ్ళ రిపోర్ట్ చెప్పలే కదా, వీళ్ళ రిపోర్ట్ అదే. అది గవర్నమెంట్ జాగా, మనం కొట్లాడినాం, 20 సంవత్సరాలు కొట్లాడినాం, జాగా మనదే, గవర్నమెంట్దే. అక్కడ అసలు ప్రతిపక్షాల వాళ్ళను రెచ్చగొట్టిన విద్యార్థులను ప్రతిపక్షాలు ఫండింగ్ చేసినాయి, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలు గీసిండ్రు, దాంతో జనాంతా రెచ్చిపోయింది. దానికి ఒక మాట చెప్పిందంట ఆమె. వీళ్ళకు ఎదురుగానే ముఖ్యమంత్రి మీద అసహనం వ్యక్తం చేసిందట సీఎం రేవంత్ రెడ్డి మీద. మీరు ఇదేదో చిన్న ఇష్యూ లాగా, ఇదేదో బీఆర్ఎస్ ఇష్యూ లాగా, ఇదేదో బీజేపీ ఇష్యూ లాగా, లేదా విద్యార్థి సంఘాల ఇష్యూ లాగా మాట్లాడొద్దు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను నాశనం చేసింది ఇష్యూ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని చాలా ఇబ్బందికరంగా మార్చింది. హైదరాబాద్ యూనివర్సిటీకి కాంగ్రెస్కు మంచి అవినాభావ సంబంధం ఉంది. దేశంలో చాలా యూనివర్సిటీస్తో కాంగ్రెస్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇష్యూతోన దేశంలో ఉన్న పర్యావరణవేత్తలందరూ కాంగ్రెస్కి యాంటీ అయిపోయినరు. దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలో స్టూడెంట్స్ అంతా కూడా యాంటీ అయిపోయినరు. మీరు ఏదో లోకల్ ఇష్యూ లాగా, మీకు బీఆర్ఎస్ మధ్య గొడవలాగా చూడొద్దు దీన్ని అని చెప్పారంట ఆమె. తర్వాతనే స్టూడెంట్స్ దగ్గర పోయినరు. వీళ్ళు ఇచ్చిన రిపోర్టుకు అక్కడ స్టూడెంట్స్ ఇచ్చిన రిపోర్టుకు ఏమాత్రం పోలిగా కూడా లేదంట. వీళ్ళు చెప్పింది వీళ్ళందరూ కూడబలుకొని మాట్లాడుతున్నారు. దుష్యంత్ సినిమా చూపిద్దామని చూసినారు. లాస్ట్కు జనాలను తప్పుదో పట్టించినట్లే వాళ్ళ పార్టీ హైకమాండ్ కూడా తప్పుదో పట్టిద్దామని ప్రయత్నం చేసినారు. చాలా వరకు తప్పుదోవనే పట్టిస్తున్నారు. వీళ్ళందరూ కుమ్మక్క అయిన విషయం హైకమాండ్కి తెలియదు. వీళ్ళంతా చాలా విషయాలకు కుమ్మక్క అయినారు, ఒక విషయం కాదు. కుమ్మక్క అయి నడిపిస్తున్నారు వ్యవహారాన్ని. అంతకుముందు మొన్న ఇన్ఛార్జ్ అయితే వీళ్ళు చెప్పిందే రాసుకొని పోతుండే. కానీ కొద్దిగా ఈమె గ్రౌండ్ వర్క్ చేస్తుంది. మీనాక్షి నటరాజన్ గారు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఆమె వచ్చిందే ఇక్కడ పార్టీ అంతా బాగాలేదు, అంతా పీసులు అవుతుందని కదా పంపించిండ్రు. వీళ్ళు చెప్పేంత అబద్ధమని ఆమెకు అర్థమైపోయిందట. వాళ్ళు చెప్పిన తర్వాత, స్టూడెంట్స్ చెప్పిన తర్వాత ఇక అక్కడ నుంచి రిపోర్ట్ తీసుకొని మేము హైకమాండ్కి ఇస్తామని చెప్పిన తర్వాత హైకమాండ్కి ఏం చెప్పాలి? హైకమాండ్ చాలా తీవ్రమైన మనస్తాపంతో ఉంది ఈ జరిగిన సంఘటనతోన. హైకమాండ్ ఏం చేసి ఇట్లా ఏమి ఇవ్వాలి రిపోర్ట్ అని ఆమె కొంతమందితో మాట్లాడిందంట. ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ కొంతమంది ఎవరో మరి పార్టీ ఒరిజినల్ లీడర్స్ ఎవరితో ఒక సమావేశం అయిందంట ఒకటి. అది కూడా రహస్య సమావేశం. మొత్తం ఆమె అంతా ఎవరికి బయటికి పెద్ద ప్రచారం జరగకుండా జరిగింది కార్యక్రమం. ఆడ కూడా వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారట. మరి ఎవరో వాళ్ళు కాంగ్రెస్ ముఖ్య నేతలు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారట అసలు ఈ హైదరాబాద్ యూనివర్సిటీ విషయంలో. మొత్తం అటు ఇటు పోయి లాస్ట్కి ఏడిపోతుంది అంటే ఇది రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునేటట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయననే కదా రాత్రి బుల్డోర్స్ ఎందుకు పంపిన అడిగిందంట. ఎవరితో సమాధానం లేదంట. అది ప్రభుత్వ భూమి అయితే మీరు రాత్రి 100 బుల్డోర్సెస్ ఎందుకు పంపినరు ఎస్వీకి? జాగ్రత్తగా ఉండాలి కదా, రాజకీయాలు కదా. ఉతల ప్రతిపక్షాలు కాసుకొని ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళు రాజకీయం చేద్దాం, వాళ్ళు మఠాలు పెట్టుకుంటారా? వాళ్ళు రాజకీయం చేస్తారు. తప్పు జరిగినప్పుడు దానికి 100 రెట్లు చూపిస్తారు జనాలకి. మీరు ఎందుకు జాగ్రత్తలు తీసుకొని అడిగినట్ట, ఎట్లా పంపించారు మీరు రాత్రి పూట అని అడిగినట్ట. సమాధానం చెప్పలేదంట వీళ్ళు. ఎనీవే కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ ఒకరోజు జరగలే, 2-3 రోజులు జరిగింది ఇన్సిడెంట్. ఒక పూట అయిపోలే ఇన్సిడెంట్, ఒక రాత్రి సరిపోలే కదా. 3 రోజులు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి, హైకోర్టులో వీళ్ళు కేసు చేసిరి. ఒక 3 రోజులు రచ్చరచ్చ అయింది. హైకమాండ్ ఏం చేసింది? రాహుల్ గాంధీకి అందరూ లేఖలు రాసిండ్రు, రాహుల్ గాంధీకి ట్వీట్లు చేసిండ్రు, ట్యాగ్ చేసిండ్రు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ హైకమాండ్ అంత గుర్తించలేని గుడ్డిగా ఉందా?
వాళ్ళకి అధికారం ఉన్నదే 3 రాష్ట్రాలు, దానిలో కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది ఇది ఒక్కటే. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో వాళ్ళకి అది తెలుసుకోలేకపోతున్నారా వాళ్ళు? ఇవన్నీ భరించాల్సింది హైకమాండ్కే. రేవంత్ రెడ్డి దింపుతుంది, రేవంత్ రెడ్డి దిగిపోతారు దింపితే. దేశంలో కాంగ్రెస్ నాశనం అయితే రేవంత్ రెడ్డికి పోయేదే ఉంది, వచ్చేదే ఉంది. మీ పార్టీ పోతుంది. కాంగ్రెస్ చాలామంది ఒరిజినాలిటీ తెలిసిన వాళ్ళు అందరు కూడా వాళ్ళంతా ఏంది అసలు మా వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, మొత్తం కాంగ్రెస్కి ఎంత యాంటీ అవుతుందని మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ ఒరిజినల్స్ అంతా ఇక్కడ వాస్తవం చూస్తున్న వాళ్ళు, ఇక్కడ వీళ్ళ వాదన వింటున్న వాళ్ళు. వీళ్ళ వాదనను కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ విద్యార్థి విభాగమే, కాంగ్రెస్ సీనియర్లే వాళ్ళే ఇది అబద్ధమని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పేటివి, పీసీ చీఫ్ చెప్పేటివి, మినిస్టర్స్ చెప్పేటివి ఇవన్నీ అబద్ధాలని చెప్తున్నారు. ఎస్సీ విషయంలో వీళ్ళు కోర్టును నమ్మిస్తారంట. పోయి హైదరాబాద్ యూనివర్సిటీ తరపున కోర్టులో ఉంది కదా, పదార్థాలకు రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఆ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. మేము కోర్టులో చెప్పుకుంటాం ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఇవన్నీ బొమ్మలని ఆర్టిఫిషియల్ అని చెప్తారంట. అప్పుడు తెలుస్తుంది సుప్రీంకోర్టు ఏం చేస్తుందో. ఎనీవే చూద్దాం ఏం జరగాల్సింది జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది. పెద్ద ద హోల్ కంట్రీ అన్నట్టు పెద్ద బొక్క పడ్డది కాంగ్రెస్కి, చాలా పెద్ద బొక్క పడ్డది. రాహుల్ గాంధీ ఇంకొక 10 పాదయాత్రలు చేసినా కవర్ చేయనంత పెద్ద బొక్క పడ్డది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.